బిర్యానీ దినుసులు, కొద్దిగా సోంపు, మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేగిపోయింది కాబట్టి మీడియం సైజు టమాటో 1, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను, అల్లం తెల్లగడ్డ పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి కొద్దిగా, కారం పొడి, పసుపు పొడి. కారము ఆల్రెడీ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి కారము 1 స్పూన్ తీసుకున్నాను. టమాటా, ఉల్లిపాయ అన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు పితికపప్పు ఇందులో వేసుకునేస్తాము. 2 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, నేను 2.5 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా కరెక్ట్గా తీసుకునేసాను. ఒకేసారి 5 కప్స్. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు పెట్టుకోవాలి. ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. చూడండి ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనము రైస్ వేసుకునేస్తాము. ఉప్పు కారం కరెక్ట్గా ఉందేమో చూసుకోండి, తక్కువైతే కొంచెం యాడ్ చేసుకునేసేయండి. ఇప్పుడే 3 to 4 విజిల్స్ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. చూడండి రైస్ కూడా కరెక్ట్గా ఉడికిపోయింది. ఒకసారి మొత్తం కలుపుతాము.